రిపోర్టర్స్ రౌండప్లో ఈ వార్త తూర్పుగోదావరి జిల్లా నుంచి. నా పేరు శంకర్. తూర్పుగోదావరి జిల్లాలో వరద బాధితుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సర్కారు సాయం సకాలంలో అందకపోవడంతో ఆందోళనలు అలజడులు రేగుతున్నాయి. అనేక చోట్ల రైతులు ఉద్యమాల బాట పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని రైతులంతా కోరుతున్నారు. ఈరోజు అమలాపురంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అక్కడ రైతులందరూ కూడా ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ముందు భారీ ధర్నా కూడా నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోని దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికైనా తక్షణమే స్పందించాలని, ఉడా కమిటీ నివేదిక ప్రకారంగా ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అదే దారిలో వెళ్తున్న మంత్రి విశ్వరూప్ని రైతులు అడ్డుకున్నారు. మంత్రి విశ్వరూప్ని కూడా నిలదీయడంతో మంత్రి కూడా స్పందించారు. ప్రభుత్వం బాధిత రైతాంగానంతా ఆదుకుంటుందని మంత్రి విశ్వరూప్ ప్రకటించారు. ప్రభుత్వం ఎక్కడైనా బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని మంత్రి విశ్వరూప్ ప్రకటించారు. అప్పటి వరకు కూడా రైతులు శాంతించకపోవడంతో విశ్వరూప్ దిగొచ్చి రాజీనామా సైతం తాను సిద్ధమని ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈరోజు జిల్లాలో పర్యటించిన హోంమంత్రి కూడా అదే మాట చెప్పారు. ప్రభుత్వం బాధితులందరినీ ఆదుకుంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పైగా వరి పంటకు నష్టం వాటిల్లిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ బాధిత రైతులందరినీ ఆదుకోవడానికి సర్కారు సిద్ధంగా ఉందని, ఇప్పటికే కేంద్ర సాయం కోసం నివేదిక పంపించామని, కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కలిపి అందరు రైతులకు అందజేస్తామని హోంమంత్రి తెలిపారు. ఈరోజు ఆమె జిల్లాలో రంపచోడవరం ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అక్కడ కూడా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా రంపచోడవరంలో 6వ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. 275 మంది గిరిజనులకి పట్టాలు పంపిణీ చేశారు. మరోవైపు రంపచోడవరం ఏజెన్సీలో గిరిజనులకి వైద్య సౌకర్యం సకాలంలో అందించడానికి 3 అంబులెన్సులు కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మొత్తంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో హోంమంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లా మంత్రి తోట నరసింహం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అనేక సమస్యల్ని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని సక్రమంగా నిర్వహించాలని, నిరంతరంగా నిర్వహించడం ద్వారా గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు. మరోవైపు ఈరోజు జిల్లాలో రాజమండ్రిలోని గైడ్ కాలేజ్ ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో యాప్స్ అప్లికేషన్స్ తయారు చేసేటువంటి ప్రక్రియ నిర్వహించారు. వరల్డ్ రికార్డు స్థాపనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 50 కాలేజీల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గైడ్ కాలేజ్ చెందిన 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ పని పాల్గొన్నారు. ఆయన కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇట్లాంటి కార్యక్రమాల్లో మరింత విద్యార్థులు పాల్గొనాలని అందరికీ పిలిపించారు. ఈ సందర్భంగా యాప్స్ తయారు చేయడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకి ఆయన సర్టిఫికేట్స్ అందజేశారు. ఇవి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో వార్తలు.